అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. టుడే డేట్ ఆన్ 19/12/2024, టైమ్ at 10:38 AM. I am your Kakinada Panna, Begum LLB, Law in PhD, All India Rally Welfare Association President and Legal Advisor and Affairs, and National All India Dignity of the Union as President. Today topic is One Nation, One India, One Time Settlement according to election of, according to as called Gemini election, Gemini election 2034 as bill input the parliament sessions. According to as majority members also assented to pass on bill Gemini election 2034. Actually this is recording and according to as well as regarding of our One Nation, One India, One Time election as called Gemini. ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. వన్ నేషన్, వన్ ఇండియా, వన్ టైం అకార్డింగ్ టు ఎలక్షన్ యాజ్ కాల్డ్ జెమిలీ ఎలక్షన్. ఈ విధమైన విధానాన్ని తీసుకురావడం వల్ల దేశంలో ప్రాంతీయ విధానం కాస్త సన్నగిల్లి జాతీయ విధానం, జాతీయత, భారత పౌరులు అన్న విధానం వన్ టైం నేషన్, వన్ టైం జెమిలీ ఎలక్షన్ చాలా మంచి ఆలోచన చేశారు నరేంద్ర మోడీ వారికి. నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2034 సంవత్సరంలో ఈ ఎలక్షన్ జరుగుటకు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఉన్నారు. అది ఆమోదం జరగాలి. మెజార్టీ వారు ఒప్పుకున్నారు, మెజార్టీ మెంబర్స్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాంతీయ విద్వేషాలు, విషభీజనాలు, విష సంస్కృతి, ప్రాంతీయత్వం ఆటోమేటిక్గా సన్నగిల్లి మనం భారతీయులు, మనది భారతదేశం. అది కాక ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఏదో చోట ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది భారతదేశంలో. చాలా బ్రాడ్ ఆఫ్ ఇండియా కాబట్టి దానివల్ల ఖర్చు, విపరీతమైన ఖర్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, చాలా కాంటింజెన్సీస్ మెథడ్స్ అరైజింగ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కాస్త పబ్లిక్ లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూర్నెస్ చాలా ఇబ్బందులు పడతామే కాకుండా ఖర్చు, అది ప్రజల నుంచి వచ్చే ఖర్చే ప్రజల యొక్క విధానానికి ఖర్చు పెడితే చాలా ఆరోగ్యదాయకంగా ఉంటుంది, ఆమోదదాయకంగా ఉంటుంది.
అట్లా కాకుండా ఈ యొక్క విధానాన్ని దుయ్యపెట్టేటువంటి వ్యతిరేకులకు ఈ యొక్క వీడియో కనువిప్పు కలగాలని, జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. దయచేసి అన్యత ఎవరో తప్పుగా భావించద్దు. కుల, మత, వర్గ, ప్రాంత, లింగ, జాతి భావాలు బాగా ఉత్పన్నమవుతూ వ్యతిరేకిపోతున్నారు. కాబట్టి మనంతా భారతీయులు, మనది భారతదేశం, ఒకే జాతి, ఒకటే దేశం. చాలా మంచి కాన్సెప్ట్తో నరేంద్ర మోడీ గారు జమిలీ ఎలక్షన్ కోసం 2034లో బిల్లు పాస్ చేసి ఉన్నారు. కాబట్టి అయితే ఈ 10 ఇయర్స్లో కాంటింజెంట్నెస్ అండ్ ఇన్హాబిటేషన్స్ ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకొని క్లియర్ టు డిక్లరేషన్ టు గోస్ యాజ్ ఎలక్షన్ 2034 యాజ్ అకార్డింగ్ టు జమిలీ. మంచి బిల్లుతో పార్లమెంట్లో ఆమోదించినందుకు మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై ఇండియా, జై భీమ్. ఇట్లా మీ కాకినాడ అప్పన్న, వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ నిజామా డిగ్రీ కాలేజ్, చార్మినార్, హైదరాబాద్. ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.